నన్ను ప్రభువా నాకు సమస్త రుగ్మతలు తీసివేసి కృప మాకు అనుగ్రహించుము అయ్యా. నా కుటుంబం మొత్తాన్ని కరుణించిన ఆయన, అట్లానే నీ కుటుంబమును నీవు కాపాడుము నాయన. ప్రతి ఒక్క ఆశీర్వదించిన ఆయన. నా ప్రభు, నీకు అసాధ్యమైనది లేదు. సమస్యము నీవే తండ్రి. నీ వాక్యము మాకు తెలియచేయము. అవును తండ్రి, ఆయన మాట్లాడు తండ్రి. నీ వెలుగుని ప్రకాశింపచేయము నాయన. చీకటి పారదొరలు తండ్రి నాయన, నీ వెలుగుని ప్రకాశింపచేయము నాయన. యేసయ్యా, అందరినీ చూడుము. అవును ప్రభా, అవును తండ్రి. నీవేళ్ళు ప్రకాశింపజేసినందుకు నీకు వందనాలు. నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అందరినీ మాట్లాడుము. యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. మా దేవుని దైవాలందరూ బాగున్నారా? దేవుని కృప వల్ల అందరూ బాగున్నాం బ్రదర్ గారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదట రోమీలు 5వ అధ్యాయం 15వ వచనము 19వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం బ్రదర్. 15, 17, 19. అయితే అపరాధమును కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన పక్షమున మరి నిశ్చయముగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు కలుగునట్లు అవి విస్తరించెను. 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. ఆమేన్. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు. అవునా? ప్రతి ఒక్కడు నేను నీతివంతుణ్ణి అనుకోవచ్చేమో, కానీ అనేకమైన వారు ఏం చేస్తారు? అవిధేయత కలిగినటువంటి వారు, వాళ్ళు పాపులుగా ఉన్నారు. పాపము చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఒకని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఉన్నారు. 1 పాపులుగా, 2 అవిధేయులుగా, 3 పాపులుగా. పాపులు అవిధేయత కలిగిన వారు ఉన్నారు. అవిధేయత వల్ల అనేకులు పాపులుగా మార్చబడ్డారు. అవిధేయత అది మనుషులకు ఒక అవిధేయతల వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడితిరో
అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. 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 ఎప్పుడుది స్టార్ట్ అయింది? ఆదాము నుంచి ఆదాము start. నుంచి start. ఆదాము దగ్గర నుంచి రావటం బిగించేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా పాపులే. అనేకమైనటువంటివి వారు అవిధేయత కార్యక్రమాలు చేసి ఉన్నారు. మరి వారందరూ కూడా పాపులుగానే ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఏం చెప్తున్నారు? నీతివంతులం అనుకుంటున్నాం. మేము పాపులము కాదు, ఆమోన్. మేము కాము అనుకుంటున్నారు. కానీ వారు ఒకవేళ ప్రభు దగ్గర దేవుని యొద్దకు ఏమిటి గొర్రెలు ఇక అట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఆ వాటిని చంపివేసి బలి అర్పిస్తున్నారు. బలి అర్పించేటువంటి వారుగా ఉంటారు. కానీ వారి లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్న పాపం అయితే పోదు. వారికి ఎటు పోదు. అది వారి లోపల వారిలో ఉన్న అవిధేయత పోదు. ఆ పాపం పోదు. వాళ్ళ అవిధేయత అనేది లోపలికి పోదు. కాబట్టి అది అట్లానే ఉంటుంది. వాళ్ళేమో మేము పాపులము కాదు అని చెప్పుకుంటున్నారు. కానీ అది మాత్రం అంతే ఉంటది. అది ఎందుకంటే ఎప్పుడు సరే ఆమేన్. హల్లెలూయా. అవిధేయులైన వారి ప్రేరేపించు శక్తి అవిధేయపతి వాయుమండల అధికారి. ఎపిసి 2:2 వచనం చదువుతున్నాం. కాబట్టి ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ మనుషులందరూ కూడా అవిధేయత చేస్తున్నారు. మేము పాపం చేయలేదని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు పాపులు దేవుని దృష్టిలో పాపాత్ములే. ఎప్పటి నుంచి? ఆదాము కాలం నుంచి కూడా. ఎఫెసీ 2:2 వచనాలు చదవండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు అనగా అవిధేయులైన వారిని అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ వాయుమండల అధిపతి. కాబట్టి మొట్టమొదటిది వాయుమండలమైనటువంటి సంబంధమైన అధిపతి ప్రేరేపించే శక్తి కలిగిన వాడు. ఏమొచ్చింది? అది వచ్చింది. అవిధేయతను ప్రేరేపించే అది ఎంటర్ అయింది. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకేం చేస్తాడు? స్టార్ట్ చేస్తాడు. మనుషులు మొత్తము ఈ వాయుమండలాధిపతి పని చేస్తాడు వాళ్ళలోకి. వాళ్ళ అవిధేయత పొరపాటున కూడా విధేయత అనేది వారికి లేదు, ఉండదు. మనం చేసుకోవాలి. నాలో అవిధేయత ఉందా, లేకపోతే విధేయత కలిగి ఉన్నానా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని అవసరం ఉంది. కాబట్టి అవిధేయులైన ప్రేరేపణ
ఓరక ప్రేరేపిస్తుంటాడు. విధేయతను ప్రేరేపిస్తున్నాడు. ఆ ఎన్ని విషయాలను ఈవెన్ ఇప్పుడు యేసు ప్రభువును విశ్వసించినటువంటి వారు కూడా విధేయులుగానే మారుతున్నారు. ఆ అవిధ వారికి ఏదో ప్రేరేపణ ఒక విషయంలో కలగజేయ అవిధేయత కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ప్రతి విషయంలో జాగ్రత్తగా మనం చేసుకోవాలి. నాలో అవిధేయత ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఉంది. ఉన్నదండి. నేను లేదండి, నేను చాలా విధేయురాలండి అని చెప్పుకోవచ్చు. ఎదుటి వానికి నీ అవిధేయత ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అంతే. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని ఎస్ నాలో అవిధేయత కలిగింది అని ప్రభువున నా ప్రార్థన చేసుకునే అవకాశం నీకు లభిస్తుంది. ప్రభునామం ప్రార్థన చేసే వాయు మండల అధిపతి అక్కడి నుంచి పారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. 2 తిమోతి 3:2 2 తిమోతి 3:2 ఎకంటే కొన్ని విషయాలు అవి మన తెలియనట్టుగానే ఉంటాయి, కానీ అవి అవిధేయతను కలుగుతాయి. చదవండి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. మనుషులు ఎట్టాటోళ్ళు? స్వార్థప్రియులు. స్వార్థం లేదా నీ దగ్గర? ఉంటది, కనపడకండి. అవి కూడా స్వార్థప్రియులు అంటే ఆటోమేటిక్ గా అవిధేయత కదా. అది కూడా అవిధేయత. ధనాపేక్షలు, పింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. వీటిని ఎక్కువగా ప్రేమిస్తారు. పైకి భక్తి గలవారయ్యుండి వీళ్ళు ఎట్లా ఉంటారు? మనుషులు పైకి భక్తి కలిగిన వారు లాగా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశించేవారు కారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. ఇవన్నీ లక్షణాలను అన్ని కూడా అవిధేయత అనేది కలుగుతుంది. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే ఎట్లా ఉంటాయి? అన్ని మనలో ఉంటాయి. అన్ని కూడా స్వార్థపరులు గాని, ధనాపేక్షలు గాని, బింకములాడేవారు గాని, అహంకారం కానీ, ఇవన్నీ తల్లిదండ్రులకు అవిధేయులు కానీ, అవిధేయతతోనే అవిధేయత ద్వారానే పనిచేస్తున్నాయి. మనిషికి అవకాశం కలుగుతుంది. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి అతడు ఎవడు? అవిధేయత అనేటువంటి దాని శక్తిని బట్టి దాని యొక్క శక్తి లోపడి వాడు ప్రేరేపిస్తాడు. వీటన్నిటినీ వాడు ప్రేరేపిస్తూ అధిపతి
వాయుమండలాధిపతి. వాయుమండలాధిపతి ఆ, అవన్నీ కూడా నీలో కరుగుతున్నవి అంటే వాడున్నాడు అనే సంగతి నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. కాబట్టి ముందు మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన బాధ్యత మనకున్నది. ఎన్ని ఉన్నాయంటే ఉంది కనుక దానిని మన దగ్గర నుంచి పారద్రోలాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇదివరకు ఆ అధికారము మనకు లేదు. లేదు. కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనకి చాలానే దేవుడిచ్చాడు. దాన్ని కలిగి ఉన్నాం. కలిగిన శక్తి మనము విధేయత కలిగిన శక్తి పొందుతున్నాము. ఇచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఇచ్చాడు. అప్పుడు మనం ఆటోమేటిక్ గా దాన్ని జయించగలిగినటువంటి వారుగా మనము ఉండాలి. ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మీరు గ్రహించండి. ఎబ్రీ 4:6 వచనము. ఏంటో ఈ అర్థం కాల బ్రదర్ గారు. ఫిబ్రి 4:6. ఏప్రిల్కు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6. కాగా ఎందరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు. 4:12 వచనము. చూద్దామా, 1-2, 4-11 చదువు వరుసగా. 4వ అధ్యాయము 2వ వచనం హెబ్రీ పత్రిక కదా. వారు అదేనా బ్రదర్? 4:2 వారు ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని ఎవరు? వారు ఇశ్రాయేలు జనాంగానికి ప్రకటించబడినట్లుగా మనకి కూడా సువార్త ప్రకటించబడింది. ఆమేన్. వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక వినబడిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయన కాక. మళ్ళీ తర్వాత 6వ వచనం చదవను బ్రదర్. చూద్దాం. కాగా ఎందరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనక చెప్పిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. 11వ వచనం. 11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవడునూ పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. విశ్రాంతిలో ప్రవేశించుటకు మనము జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అవిధేయత వల్ల పడిపోకుండా. కాబట్టి మనము ముందు ఉన్నటువంటి వారు పడిపోయారు, ప్రవేశించలేకపోయారు. అయితే జాగ్రత్తగా ఉండాలి. విశ్రాంతిలోకి ఖచ్చితంగా మనము ప్రవేశించాలి. అంటే యుగ సంబంధ దేవతను వాయుమండలాధిపతి శక్తిని ఎదిరించాలి పరిశుద్ధాత్మ సహాయం. వాడిని పారద్రోలాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు విశ్రాంతిలోనికి ప్రవేశించుతావు. నువ్వు గనక ప్రవేశించలేదు అంటే
వాడు మేలకుండా శుభ్రంగా అటు చెప్పిన పని నాన్న మనకు చెప్తాడు, చెప్పిన లోబడుతాం. కనుక వాళ్ళు దేవుని మాట వినాలి అనేటువంటిది ఉండాలి యాక్చువల్గా. కానీ వాళ్ళు ఏం చేశారు? వినలేదు. దేవుని మాట వినలేదు. కానీ మనకు అవకాశము దేవుడు దేవుడు ఇచ్చాడు. కనుక ఆయన మనకు ఎంతో సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తీతు 3:3 వచనములు. తీతు 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారము. మనము కూడా ఎట్లా ఉండము? ఒకప్పుడు అవివేకులుగా ఉన్నాము, అవిధేయులుగా ఉన్నాము, మోసపోయిన వారంగా కూడా ఉన్నాము. నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమునై ఉండి దుష్టత్వమునందు అసూయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉంటిమి. గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవులేడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను. ఆమేన్. మనము కూడా మునుపు విధేయులమే. పరిస్థితుల్లోనే ఉన్నాము. అవును. కానీ ఇప్పుడైతే యేసు ప్రభు ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ. ఆయనను మనకు అనుగ్రహించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా వాడిని జయించడానికి ఎవరిని? వాడిని పారదోలుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పూర్వము వాళ్ళు మనం అనవంటి వారమే, కానీ మేము నీతిమంతులము, మేము పాపులము కాదు అని చెప్పుకుంటున్నారు. కానీ వారు పాపులు, అవినీతిమంతులే, పాపాత్ములు దేవుని దృష్టిలో. కానీ మనమైతే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు దానితోటి వాయుమండలాధిపతిని పారదోలాలని పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ శక్తి మనము కలిగి ఉండి వాటిని పారదోలి మనం ఇప్పుడు ఎక్కడికి? విశ్రాంతిలోనికి మనము ఎట్లా అంటేమా పరిశుద్ధాత్మ మనము ఎక్కడికి వెళ్ళాలి? విశ్రాంతిలోనికి ప్రవేశము పొందుతానము. అవిధేయతను పారదోలితేనే కానీ మనం పొందలేము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము విశ్రాంతిలోనికి చేరేటువంటి అదృష్టము మనకి కృపను దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. కాబట్టి మనము ఒక వ్యక్తి ఎలా అవిధేయత కలిగినటువంటి వాడు, ఒక వ్యక్తి అవిధేయత ద్వారా ఒకడు పాపిగా ఉన్నాడు. ఒకని విధేయత వల్ల ఒకని అవిధేయత వలన, ఒకని పాపం వలన అతను ఎవరు? యేసుక్రీస్తు ప్రభు పాపము కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయత వల్ల మనందరము కూడా
ఆదాము యొక్క అవిధేయత వల్ల అవిధేయత అనేకులు కలిగినోడు ఎవరో సాతానుడు. ఆదాము యొక్క అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు. మొట్టమొదట ఆదాము యొక్క అవిధేయత వలన పాపం ఆ, అనేకులు పాపులుగా, ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. చేయబడి ఉన్నాము. తర్వాత అవిధేయత వచ్చింది ఎవరికి? వాయుమండలాధిపతి ప్రేరేపించిన శక్తి శక్తి చేత మనం ఆదాములు అవ్వాదాములు అవిధేయతను కలిగి ఉన్నారు. వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు. తర్వాత పాపులుగా కూడా వారు మార్చబడినారు. కానీ వారి సంతానమైనటువంటి వారు మేము పాపులము కాదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళందరినీ వాయుమండలాధిపతి శుభ్రంగా స్వాధీనపరుచుకున్నాడు. తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత, ఆయన ప్రాణమర్పించిన తర్వాత ఆయన మొత్తం అన్నిటిని జయించినాడు. ఆబేల్ మనము ఆయన నందు విశ్వాసం ఉంచినప్పుడు మనము విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉన్నామా? మనము విశ్వాసం కలిగిన వారమై పరిశుద్ధాత్మ శక్తి చేత అవిధేయత లక్షణాలన్నీ కూడా పారదొలి మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్రాంతిలోనికి యందు పరిశుద్ధాత్మ శక్తి మనము పొందుకొని మనము మనం ఎప్పుడైతే శక్తి పొందుతున్నామో మనము విశ్రాంతిలోనికి ప్రవేశము పొందుతున్నాము. వాళ్ళైతే కొంతమంది దాన్ని పోగొట్టుకున్నారు. కానీ మనమైతే వివేకము కలిగినటువంటి వారి వరకు ఉంటాము. విశ్రాంతిని మనమందరము పొందుకోవాలి. ఆమేన్. యేసు ప్రభువా, నా తండ్రి, మా ప్రజలందరూ మా ప్రభువా నీ వాక్యమును గ్రహించుకొని నాయనా విశ్రాంతిలోనికి చేరగలిగిన శక్తి ప్రతి ఒక్కరికి ఊమని నేను ప్రార్థన చేయుచున్నాను. ప్రభువా, నీ కృపా కనికరలు మా తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నీవు కనికరమయ్యా మా ప్రభువా. అవును తండ్రి, రక్షింపమని యేసుక్రీస్తు ప్రభువా, నా ప్రభువా, నా మొరాలకించి సహాయము చేయమని యేసు ప్రభు యొక్క పవిత్రమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ఆమేన్. ఆమేన్. పల్లవి పాడండి అమ్మ ఒకటి.